వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే డిఎస్సి పైన ఈరోజు ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది. చాలామంది మిత్రులందరూ కూడా ఫిబ్రవరి 2వ వారంన డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఈసారి ఖచ్చితంగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటి కానీ ఉద్యోగాలు సాధించాలా. 2023 నోటిఫికేషను 11,063తో ఉద్యోగాలు వచ్చినాయి. 11,063 ఉద్యోగాలు వచ్చినాయి. దానిలో చాలామంది సక్సెస్ సాధించారు. చాలామంది ఎడ్జిటీలు, చాలామంది స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు చాలామంది పొందారు. మన పక్కన మన ఫ్రెండ్స్, మన నైబర్స్, మన రిలేషన్స్లో చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. చాలామంది అంత తక్కువ టైంలో ఉద్యోగాలు సాధిస్తారు. అంత తక్కువ టైంలో టీచర్ ఉద్యోగాలలో సెటిల్ అయిపోతారు. టీచర్ ఉద్యోగాలలో పూర్తిగా వాళ్ళు ఉండిపోతారని చెప్పేసి ఎవరు అనుకోలే. ఎందుకంటే డిఎస్సి ఉంది, ఆగమేఘాల మీద ఎగ్జామ్ పెడుతున్నాడు, ఆగమేఘాల మీద రిజల్ట్ ఇస్తున్నాడు, ఆగమేఘాల మీద వెరిఫికేషన్ అయిపోతుంది. 2024 దసరా రోజున నియామక పత్రాలు ఇయ్యడా అని చాలామంది అనుకున్నారు. కానీ మరి రేవంత్ రెడ్డి అన్నకు మరి ఏ మంచి ఆలోచన వచ్చిందో, ఆయన మీద ఇలాంటి మరి ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ మొత్తానికి అనుకున్న విధంగా అయితే డిఎస్సిని అనుకున్న టైంలో సజావుగా నియామక పత్రాలు అందివ్వడం జరిగింది. చాలామంది 11,063 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఇక అట్లా ఉద్యోగాలు ఎటే టైంలో రింపడం, అంత ఎక్కువ భారీ మొత్తంలో రింపడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే మొదటిసారి. అంతకుముందు ఎప్పుడు జరగలే. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంత పెద్ద మొత్తంలో డిఎస్సి నోటిఫికేషన్ రాలే, అంత తొందరగా డిఎస్సిలో రిక్రూట్మెంట్ అనేది జరగలే. అది మొదటిసారి మన రేవంత్ రెడ్డి టైంలో. అది చూసిన చాలామంది ఖచ్చితంగా డిఎస్సి సాధించాలి. ఎందుకంటే ఒకటే పేపరు 80 మార్కులు. టెట్ క్లియర్ చేస్తే టెట్లో 20 మార్కుల వెయిటేజు, డిఎస్సిలో 80 మార్కులు. ఈ తక్కువ మార్కులు ఒకటే పేపరు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. గ్రూప్ 1 లాగా ఎక్కువ పేపర్స్ ఉండవు, గ్రూప్ 2 లాగా 4 పేపర్స్ ఉండవు, గ్రూప్ 3 లాగా 3 పేపర్స్ ఉండవు, గ్రూప్ 4 లాగా 2 పేపర్లు ఉండవు. ఏ ఎగ్జామ్ తీసుకో 2 లేదా 3 పేపర్లు 4 పేపర్లు ఖచ్చితంగా ఉంటాయి ఎగ్జామ్లో ఉద్యోగం పొందాలంటే. కానీ డిఎస్సి 1 పేపర్ క్లియర్ చేస్తే ఖచ్చితంగా డిఎస్సిలో టీచర్ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందని చాలామంది మిత్రులందరూ కూడా బిఎడ్ డిఎడ్ ఉన్న వాళ్ళందరూ ఆశపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఫిబ్రవరి 2వ వారంలోనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చాలా హైరాణ పడ్డారు చాలామంది. ఎందుకంటే ఒక న్యూస్ వచ్చింది వెలుగు పేపర్లో. చాలామంది టెన్షన్ పడ్డారు. అయ్యో ఫిబ్రవరి 2వ వారంలో వస్తే మాకు టైం దొరుకుతుందా దొరకదా అని. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతాడేమో, మేబీ మరి జూన్లో రిజల్ట్ ఇస్తాడేమో అని చెప్పేసి చాలామంది టెన్షన్ పడి నాకు కాల్స్ చేసినారు, నాతో మాట్లాడినారు. వాళ్ళందరికీ నేను దీనికంటే ముందే, ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే ముందే ఈరోజు పేపర్లో ఏదైతే వచ్చిందో న్యూస్ నేను అప్పుడే అనాలసిస్ చేసి చెప్పిన వారం రోజుల క్రితం. నా మిత్రులకు అందరికీ నా ఫోన్ కాల్ చేసిన వాళ్ళు ఒకవేళ వీడియో చూస్తే కామెంట్ చేయండి. అవునన్నా మీరు అలానే చెప్పినారు, న్యూస్ కూడా ఇలా అలానే వచ్చిందని నాకు వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక మిత్రులు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక 15, 20, 30 మంది నాకు కాల్ చేసినారు. సార్ మరి డిఎస్సి 2వ వారంలో వస్తుందా నోటిఫికేషన్, ఎట్లా సార్, ఏ విధంగా చదవాలి, ప్లాన్ ఎట్లా చూసుకోవాలి, బుక్లు ఎట్లా కొనుక్కోవాలి, మా దగ్గర ఉన్న మెటీరియల్ సరిపోదా సార్, మరి డిఎస్సి అంటే నాకు ప్యాషన్, నేను టీచర్ కావాలంటే నా ప్యాషన్ అని చెప్పేసి చాలామంది అడిగారు. నేను చెప్పినాను ఆ టైంలో, బ్రదర్ మీకు ఫిబ్రవరి 2వ వారంలో ఎట్టి పరిస్థితుల డిఎస్సి నోటిఫికేషన్ రాదు అన్న. వాళ్ళు అటెందుకంటారు సార్, మీరు వచ్చింది కదా న్యూస్లో, ఖచ్చితంగా ఇస్తారంటున్నారు కదా, టెట్ కూడా ఎగ్జామ్ అయిపోయింది కదా, టెట్ రిజల్ట్స్ కూడా టయానికి వస్తుంది సార్ అని చెప్పేసి నాతోనంటే, కరెక్టే టెట్ రిజల్ట్ వస్తుంది కానీ డిఎస్సి నోటిఫికేషన్ రాదు. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్కు చాలా అడ్డంకులు ఉన్నాయి. మెయిన్ ప్రధానమైన అడ్డంకి ఎస్సీ సబ్ రిజర్వేషన్కు సంబంధించిన విషయము అని చెప్పిన. తర్వాత ఏం చెప్పాను, ఖచ్చితంగా డిఎస్సి రావాలంటే 5,000తోనో 6,000తోనో నోటిఫికేషన్ వస్తే ఊరుకోరు నిరుద్యోగ యువత. ఖచ్చితంగా దాన్ని 15,000 కన్నా లేక మ్యాక్సిమం 12,000 కావాలని చెప్పేసి ఫైట్ చేస్తారు. అంత తొందర ప్రభుత్వం ఇవ్వదు. ఇంకోటి ఏంటంటే, మనకు ఎప్పుడైనా డిఎస్సి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముఖ్యమంత్రి గారి ఆమోదం పొందాలి, ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి, క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఆమోదం తెలిపినట్టు కూడా మనకు వెలుగులోకి రావాలి విషయాలని చెప్పేసి కూడా చెప్పినాను. కాబట్టి ఇదే విషయం ఈ రోజున మనకు ఒక న్యూస్ పేపర్లో రాసినారు. డిఎస్సి ఫిబ్రవరిలో కాదు, ఏప్రిల్లో డిఎస్సి రాబోతుంది. డిఎస్సి ఏప్రిల్లో ఉండబోతుంది నోటిఫికేషను. 5 నుంచి 6,000తో నోటిఫికేషన్ రాబోతుందని ఈరోజు ఈ వార్త హైలైట్ చేసి రాసింది మన ప్రభుత్వం తరపున ఉన్న ఒక న్యూస్ పేపర్.
దాంట్లో ఏమని రాసినారు, ఎస్సీ వర్గీకరణ తేల్చిన తర్వాత, ఎస్సీ ఉపవర్గీకరణ తేల్చిన తర్వాతే డిఎస్సి ఏప్రిల్లో ఉండవచ్చు అని రాసినారు. ఇదే విషయాన్ని నేను మన లైవ్ వీడియోలల్లో, లైవ్ న్యూస్లో చాలాసార్లు మాట్లాడినా లైవ్లో. చాలామందికి తెలుసు ప్రశాంత్ అన్న ఖచ్చితమైన అనాలసిస్ చేస్తాడు, ఖచ్చితంగా ప్రశాంత్ అన్న చెప్పినట్టే వస్తుంది నోటిఫికేషను, అన్న చెప్పినట్టే కట్ ఆఫ్ ఉంటుంది గ్రూప్ 3, అన్న చెప్పినట్టే గ్రూప్ 2 కట్ ఆఫ్ ఉంటుందని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక ఖచ్చితమైన కట్ ఆఫ్ను నేను చెప్పగలుగుతా, ఒక ఖచ్చితమైన అనాలిసిస్ నేను చేయగలుగుతా. ఇప్పట్లో మీరు చూడండి మిత్రులారా, మనకు ఎవ్రీ నోటిఫికేషన్ ఏదైనా కావచ్చు, జాబ్ క్యాలెండర్లో ఉన్న ఎనీ నోటిఫికేషన్ మనకు రావాలంటే ఆఫ్టర్ మనకు ఏప్రిల్ తర్వాతనే వస్తుంది. ఎందుకంటే బడ్జెట్లో కొత్త ఉద్యోగాలకు ఎంత శాలరీస్ పెట్టాలనేది బడ్జెట్లో పెట్టాలి. ఇప్పుడు మనకు 2024 బడ్జెట్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది మనకు ఫిబ్రవరిలో మనకు అసెంబ్లీ సమావేశాలు ఉండవచ్చు 2వ వారంలో, లేదా మార్చి 1st వీక్లో ఉంటాయి. మనకు ఎప్పుడైనా యూనియన్ బడ్జెట్ అయిపోయినాకనే ఏ రాష్ట్రమైనా ఆ సొంత రాష్ట్రంలో బడ్జెట్ను పెడుతుంది. ఎందుకంటే యూనియన్ బడ్జెట్లో వాళ్ళకి వచ్చే రాబడులు ఏమైనా చూసుకొని, మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రాబడులను అన్నింటిని పోల్చుకొని వాళ్ళు ఒక బడ్జెట్ తయారు చేసుకుంటారు. అట్లా ఒక్కొక్క శాఖకు ఎంతెంత ఇవ్వాలి అని చెప్పేసి పెట్టుకుంటారు. అలానే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా శాలరీస్ ఎన్ని కోట్లు పెట్టాలని ఉంటుంది, కొత్త ఉద్యోగులకు ఎంత రిక్రూట్మెంట్ వస్తుంది, వాళ్ళ శాలరీస్కి ఎంత పెట్టాలి, ఒక సంవత్సరానికి వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి అమౌంట్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. అదంతా కూడా మనకు మార్చి లేదా మార్చిలో కంప్లీట్ అయిపోతుంది. సో మనకు నోటిఫికేషన్ రావాలంటే మనకు అకాడమిక్ ఇయర్ ఎప్పుడు, ఏప్రిల్ 1. ఏప్రిల్ ఏ అకాడమిక్ ఇయర్, ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ 1. ఆ తర్వాత మనకు నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. అప్పటి వరకు మీరు ఈ 3 నెలల కాలం, ఫిబ్రవరి, మార్చ్ ఈ 2 నెలలు, ఏప్రిల్తో 3 నెలలు బాగా చదవండి, పుస్తకాలతో కుస్తీ పట్టండి, ఉద్యోగం సాధించండి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పట్లో ఫిబ్రవరిలో కావచ్చు, మార్చిలో కావచ్చు ఎలాంటి నోటిఫికేషన్స్ లేదు, టెన్షన్ పడకండి. ఖచ్చితంగా మనకు డిఎస్సి అనేది ఏప్రిల్లో వస్తుంది. ఏప్రిల్ 22 అని నేను చెప్పినాను, ఏప్రిల్లో వస్తుంది. ఏప్రిల్ 1st వీకే రావచ్చు, 2nd వీక్ రావచ్చు, ఏప్రిల్లో వస్తుంది. ఖచ్చితంగా దాని ఎగ్జామ్ వచ్చేసి జూన్లో ఉంటుంది, దాని రిజల్ట్ వచ్చేసి జూలైలో ఉంటుంది, దాని నియామకం వచ్చేసి ఆగస్టులో జరుగుతుంది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, ఇదే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మీరు చూడండి, 100% ఇదే జరుగుతుంది. చూడండి, గ్రూప్ 2 కూడా వస్తుంది. గ్రూప్ 2 ఖచ్చితంగా ఏప్రిల్ వస్తుంది. గ్రూప్ 1 వస్తుంది అండ్ గ్రూప్ 3 కూడా వస్తుంది. వాటన్నిటి ఎగ్జామ్ కలిపి ఖచ్చితంగా సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటుంది. రిజల్ట్స్ మళ్ళీ సేమ్ డిసెంబర్లో వస్తాయి. వాటికి ఈ 2025 సంవత్సరం మీకు గోల్డెన్ ఇయర్ అని నేను చెప్పేది అందుకే. మీరు ఖచ్చితంగా దీన్ని విశ్వసించాలి, ఖచ్చితంగా దీన్ని బిలీవ్ చేయాలి, మీరు నమ్మాలి. లేకపోయి ఉంటే మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మేము ఇన్ని రోజులు అంటే ఒక కంప్లీట్లీ మేము ఇంకా 6 నెలలు, ఇంకొక 8 నెలలు, 9 నెలలు, ఈ ఇయర్ మొత్తం ఇట్లా కూర్చోవాలా రీడింగ్లో, చదువుకోవడానికి ప్రిపరేషన్లో మా వల్ల కాదనుకున్న వాళ్ళు కంప్లీట్లీ మీరు ఏదైనా ప్రైవేట్ సోర్స్లో ఉద్యోగంలో చూసుకోండి, బిజినెస్లోకి వెళ్ళండి, టైం వేస్ట్ చేసుకోకండి. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే ఎక్కువ సంవత్సరాలు ఇలా సాగిపోవద్దు, జస్ట్ ఒక 3-4 సంవత్సరాలు ఉండాలి. ఇప్పటి పరిస్థితుల 2016కి వెళ్ళి ఆ పరిస్థితిలో చాలామంది 8 ఇయర్స్ 7 ఇయర్స్ ఉన్నారు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి. ఎక్కువ లాంగ్ టైం ఉండద్దు, ఈ ప్రిపరేషన్లో ఉండద్దు. ఉంటే మీరు చాలా అవకాశాలు కోల్పోయిన వారు అవుతారు. ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అందుకే నా వల్ల అవుతుంది అనుకున్న వాళ్ళే ప్రిపరేషన్లోకి రండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి. ఇక నేను టీచర్నే కావాలనుకున్న వాళ్ళు డిఎస్సి సైడ్ వెళ్ళండి. లేదు నేను ఇంకా టీచరుతో పాటు నా ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ విధంగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా అటు కూడా బ్యాలెన్స్ చేసుకోండి ప్రిపరేషన్లో అని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఇప్పట్లో డిఎస్సి నోటిఫికేషన్ రాదు. డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ తర్వాతే. ఖచ్చితంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొద్ది వరకే మీ దగ్గర ప్రీవియస్ మెటీరియల్ ఉంది, దాన్ని మళ్ళీ రివిజన్ చేయండి, మళ్ళీ చదవండి. వీళ్ళు ఆల్రెడీ 2024 ఆగస్టు వరకు చదివినారు. మీకు సిలబస్ అంతా తెలుసు, మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ మీరు బుక్స్ తీసుకొని మళ్ళీ చదివితే మీ ప్రీవియస్ నాలెడ్జ్తో మొత్తముగా మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. మళ్ళీ 1కి 10 సార్లు మీరు డిఎస్సి రివిజన్స్ చేయండి, ఎక్కువ రివిజన్స్ పడాలి. డిఎస్సిలో ఎవరికి ఏ సబ్జెక్ట్స్ మరి ఉంటాయో వాళ్ళు ఆ సబ్జెక్ట్స్ పైన పూర్తిగా ఖచ్చితంగా ప్రిపరేషన్ కంప్లీట్ అయితేనే తప్ప ఉద్యోగం రాదు. ఎందుకంటే చిన్నగా వర్షాకాలం, వానాకాలం చదువుల్లాగా, చలికాలం చదువుల్లాగా చదివితే ఈ కాలంలో ఉద్యోగాలు రావు. లక్కును మీరు ఆశపడకండి, లక్కీలో ఉద్యోగం వస్తుంది.
రిజర్వేషన్లో ఉద్యోగం వస్తుంది అనుకోకండి. ఎవరి రిజర్వేషన్లో అయినా ఫుల్ కాంపిటీషన్ ఉంది. అందరూ చదువుతున్నారు. అందరికి కూడా అర్థమైపోయింది ఎలా చదవాలి, ఏం చదవాలి. ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు కోచింగ్ తీసుకొని ఉన్నారు డిఎస్సిలా. అదేవిధంగా డిఎస్సి అంటే ఇప్పుడు చాలామందికి ఒక ప్యాషన్ అయిపోయింది. ఎందుకనంటే అతి తక్కువ టైంలో రిక్రూట్మెంట్ అవుతుంది, అతి తక్కువ టైంలో ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు కంప్లీట్గా మీరు చూడండి, డిఎస్సిలో ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్కి ఎంత శాలరీ ఉంటుందంటే మ్యాక్సిమంలో 50,000 ఉన్నది. ఇప్పుడు మినిమంలో 50,000 ఖచ్చితంగా ఉంటుంది ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్కి. అదే మీకు హెచ్జిటి తీసుకోండి, 35 నుంచి 36,000 రూపాయల జీతం ఉంది. ఎంత ఎక్కువ శాలరీస్ అంటే తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఇతర ఏ రాష్ట్రాలలో కూడా అంత ఎక్కువ జీతాలు లేవు. పురుషతగా మంచిగా సండేస్ హాలిడేస్ ఉంటాయి, సెకండ్ సాటర్డే హాలిడేస్ ఉంటాయి. మనకు దసరాకు వచ్చేసి ఒక 6 నుంచి 8 రోజులు హాలిడేస్ ఉంటాయి. సంక్రాంతికి వచ్చేసి ఒక వారం రోజులు హాలిడేస్ ఉంటాయి. ఇంకా సమ్మర్ అంటే ఖచ్చితంగా ఒక 45 డేస్ 50 డేస్ హాలిడేస్ ఉంటాయి. అన్ని పబ్లిక్ హాలిడేస్, అన్ని హాలిడేసే. మరి ఇంత మంచి పురుషత్ ఉద్యోగాన్ని మీరు పోగొట్టుకుంటారా, సంపాదించుకుంటారా, సాధించుకుంటారా అనేది మీ నిర్ణయం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఖచ్చితంగా నైట్ అయితే లైవ్ ఉంటుంది. మధ్యాహ్నం వరకు ఇంకొక వీడియో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పైన చేస్తే అది కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.